చెప్పబోయేది ఏంటంటే దోశలకు పిండి, ఈ దోశలకు బియ్యం, పేపర్ అటుకులు, మినపప్పు నానబెట్టాలి. ఇట్లా నానబెట్టి మిక్సీ పట్టాలి. పొద్దుగాల టిఫిన్కి మనం పోయి 30-40 పెట్టి ఒక్క దోశ తెచ్చుకొని తింటే తిన్నట్టుండదు. ఇట్లా పట్టాలి. బట్టి మనం ఇంట్లోనే పల్లీలు వేసి చట్నీ చేసుకోవాలి. చట్నీతో తింటే నానబెట్టిన అటుకులు, బియ్యం, మినపప్పు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇద్దరు మట్టుకు మిక్సీ చూడండి. మిక్సీ పట్టాను. ఇలా పోతానా చూడండి. ఇక మా మన్మడు పొద్దుగాల 2 దోశలు వేసుకొని పల్లీల చట్నీ వేసుకొని దంచుతాడు. దంచి ఇక అందరికి చెప్పండి అని చెప్తాడు. ఫ్రెండ్స్, నిన్న పట్టిన పిండిని వేడి వేడి దోశలుగా ఎలా పోస్తున్నానో చూడండి. చాలా సన్నగా మరియు పల్లీల పచ్చడి కూడా పట్టడం అయితే జరిగింది. ఇప్పుడు నేను వేడి వేడి దోశలు పోయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కిచెన్లో వేడి వేడి దోశలు పోసి మా పిల్లలకు సర్వ్ చేయడం అయితే జరుగుతుంది. మమ్మీ దోశలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయా? ఓకేనా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇందులో పల్లీల చట్నీ మరియు కొబ్బరి చట్నీ 2 చేశాను. డాడీ దోశలు తింటాడు. మీరు కూడా ఏది ఇష్టమైతే అది సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇట్లా కొబ్బరి పచ్చడి మరియు పల్లీల పచ్చడి 2 చేశాను. చూస్తున్నారు కదా, మా పిల్లలకు ప్లేట్లను అయితే సర్వ్ చేస్తా. ఇలా రా డాడీ, వేసుకో. ఓకేనా? ఎలా ఉంది డాడీ? తిని చూసి చెప్పు. చాలా బాగుందా? మా అబ్బాయికి అయితే పల్లీల చట్నీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఓకేనా? ఎలా ఉంది మమ్మీ? ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏం చేయాలి ఇంకా? సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.